నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత ఓనలి కాటే దేవుడయ్యో. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత ఓనలి కాటే దేవుడయ్యో. కేంద్రయిదు మాట నమ్మల మక్కువ చూడ. కేంద్రయిదు మాట నమ్మల మక్కువ చూడ. రీలా రిల రిల రీలా రీలా రిల రీలా రే రిల రీలా రీలా రిల రీలా 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 రే రీలా 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 రే 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 రీలా రీలా రే రీలా. మన దర్శనం సంఘం లేని సంఘ స్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గుత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం. ప్రభునందు ప్రియాత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఆరాధన టీవీ, నిరీక్షణ, శుభవార్త టీవీలో వాక్య వీక్షిస్తున్న ప్రజలందరికీ నిండారు వందనాలు. నాకు దేవుడిచ్చినటువంటి నా తల్లిదండ్రులు సంపాదించింది 2.5 ఎకరాల భూమి, అలాగే నా యొక్క మంచి భార్య ఇచ్చాడు దేవుడు. ఆ భార్య యొక్క సహకారంతో ఆమె తాడు ఇవన్నీ పెట్టి కట్టగా ఇంకా నేను సరిపోని డబ్బుకి ఈ టీవీలో చూపించినప్పుడు అనేకులు స్పందించి సహకరించి త్వరగా కిందన ఓల్టేజము పైన చర్చి కట్టడానికి మరి సహకరించిన మీ అందరికీ నిండారు వందనాలు. సహకరించిన ప్రతి బిడ్డ 100ంతలుగా 1000ంతలుగా ఫలించి వారి పిల్లలు దీవించబడాలని ప్రార్థిస్తూ ఈ సహాయం చేసిన మీ అందరికీ నిండారు వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఈ సుందరమైన మందిరానికి సహాయం
సహాయం చేసి మీరెంతో దీవించబడ్డారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ మీ అందరు దీవించబడాలని అనుదినము ప్రార్థన చేస్తున్నా. మీ దైవ సేవకుడు ఎన్ ఐజక్ సాగర్, జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిచర్య మీకు నిండారు వందనాలు తెలియజేస్తుంది. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నిండారు వందనాలు. ఈయన మొట్టమొదటి ఈ ప్రాంతాన్ని పరిచయం చేసింది మా అన్న పండన్న. ఈ పండన్న గారి ద్వారా మా యొక్క రాము ఈ ప్రాంతంలో చేస్తున్న పరిసరని ఈ పీటర్ గారి ద్వారా అద్భుతమైనటువంటి పరిసరే. ఇదంతా ఇది చూడండి, ఇదంతా తడికలు పెట్టి మట్టి గోడలతో కట్టుకున్న చర్చ్ అండి. ఇది ఈ బలిపీఠం మీద ఇవన్నీ కూడా ఈయన ఈ విధంగా చేస్తూ మరి ఈ యొక్క పరిసర ఇదంతా కూడా మన పీటర్ గారు చేస్తున్నటువంటి గ్రామం. ఈ గ్రామం పేరు గదర గ్రామం. మరి అరకు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈ ప్రాంతంలో ఇంత ఘనమైన సేవ చేస్తున్నారు. వీరి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి మీకు ప్రేరేపణ కలెక్ట్ చేస్తే ఈ గోడలు తీసేసి పక్కా బిల్డింగ్ కట్టాలని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మీకు ప్రేరేపణ కలిగి ఎవరైనా ముందుకు వస్తే త్వరగా ఇది కంప్లీట్ చేయాలని ప్రార్థన చేస్తున్నారు. దయతో వీరి కోసం వీరికి భార్య ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ 2025 సంవత్సరం అంతా అద్భుతంగా కాసి కాపాడి 2026లో ఎంత తొందరగా దినాలు గడిచిపోతున్నాయండి. దేవుని కృప ఎంత గొప్పది. రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. మనం ఆగినా ఈ రోజులు ఆగవు. ఈ కాలచక్రం అనేది దేవుని స్వాధీనంలో ఉంది. ఏ సమయంలో ఏది జరగాలో అది జరిగిస్తూ ఆయన కాలచక్రాన్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు. ఈ యొక్క సజీవులుగా ఉండి మనకంటే జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతోమందో గొప్ప వాళ్ళంతా ఈ భూగర్భంలో కలిసిపోయారు. నిన్ను నన్ను మనందరినీ సజీవులుగా ఉంచి ఆ మహాదేవుణ్ణి ఆరాధించే భాగ్యం, ఆయన్ని ఘనపరిచే భాగ్యం, ఇలా ముఖాముఖిగా కలుసుకునే భాగ్యం ఇచ్చాడే. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమమయుడు, ఎంత కరుణామయుడండి. మనల్ని ప్రేమిస్తూ మనకు ఆయుష్ని పెంచి ఆరోగ్యాన్ని ఇస్తూ లేడి పిల్లవల గంతులాడుతూ ఎంతోమంది చిన్న వయసులో మంచం పెట్టి బాధపడుతూ రోగాలతో బాధపడుతున్నారు. కానీ మనల్ని అయితే సజీవులుగా ఉంచి ఆరోగ్యవంతులుగా ఉండి చురుకైన వ్యక్తులుగా పరిగెట్టేటట్టు చేస్తున్నాడంటే ఎంత గొప్ప దేవుడు. ఈ సమయంలో పరిశుద్ధ వేద గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో ఎంత గొప్ప మాట ఉందో, మనల్ని ఎంతగా ప్రేమించి ఈ కొద్దిపాటి సమయంలో దేవుణ్ణి ఎంత గొప్ప దేవుడు వారు విశ్వాసం ద్వారా సాధించారు. ఎంతోమంది దేవుని యొక్క బిడ్డలారా, ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, మనిషికట ఏదైనా సాధించగలడు అన్న ధైర్యము దేవుడిచ్చేటండి. దేవుని పిల్లలు, నేను ఈ మాట వినేటప్పుడు నాకు ఎంత ఒళ్ళంతా పులకరించినట్టు అనిపిస్తుంది. ఏంటంటే, ఒక భక్తుడు, యెహోషువ అనేటువంటి భక్తుడు అంటే ప్రకృతిని కూడా శాసించినటువంటి వ్యక్తిగా దేవుడు చేశాడు. ఏంటి దీనంతటికీ కారణం ఏంటి అని చూస్తే, ఆయన పరిశుద్ధుడు. మన దేవుడు ప్రపంచంలో ఏకైక వ్యక్తి పరిశుద్ధుడైన దేవుడు, నీతిగల దేవుడు, యథార్థమైన దేవుడు. ఆయన బిడ్డలుగా నీకు ఆస్తులు, అంతస్తులు, రాజకీయ అండ, డబ్బు, ధనం అండ, అన్నదమ్ముల అక్షజల్లు అండ, ఇవన్నీ ఉండలేకపోయినా జీవగల దేవుని ధరించుకొని, ఆ పరిశుద్ధత, యథార్థత, నీతి ధరించుకొని విశ్వాసము బలంగా నరాల్లో జీర్ణించిపోయి నీ ప్రభువుని ఆవరించుంటే దేవుడు, అందుకే మన పరిసరి కూడా యేసు శక్తి పరిసరీలు. యేసు శక్తి ఒక వ్యక్తిలోకి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి సారూప్యం మొత్తం మారిపోద్ది. ఆయన ఎప్పుడో యవ్వనస్తుడిలాగే ఇప్పుడు కూడా ఎప్పుడు కలకలు ఆడుతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. ఏంటంటే నీ రహస్యం అంటే నేను ఒకటే చెప్తాను, నా ప్రభుతో నేను నడుస్తున్నాను, నా ప్రభు నన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి నాకు దుఃఖం అనేది నాకు ఏటో తెలీదు. ప్రతీది కూడా ఆయనే జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళు కూడా ఆయన నామానికి మహిమకరం జీవించినప్పుడు నాకు సమస్యలు అనేది రానివ్వడు. వచ్చినా కొరింథీ పత్రికలో అంటాడు, వచ్చినా అపోస్తలుడు పౌలు చెప్తున్నట్టు, వచ్చినా దాన్ని తప్పించుకునే మార్గం కూడా
ఆయన్ని చూపిస్తున్నాడు. ఇక ఓటమి ఎక్కడిది? నా దేవునికి, నా యొక్క జీవం గల తండ్రికి, నా ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది మొదలుకొని ఆయన శిలివ్యాగం చేసి జై జీవితాన్ని, సాతాను పాతాలను తొక్కేసి జై జీవితాన్ని పొందినవాడే కానీ ఏ నాడు కూడా అపజయం ఆయనకి లేదు. అన్నిట్లో జయాన్ని పొందాడు. ఆయన ప్రేరేపణ చేసిన వాళ్ళు చాలామంది అపజయానికి ప్రేరేపణ కలగజేసినప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, సాతానా వెనక్కిపో అన్నాడు. అంత దమ్మున్న దేవుడండి మన దేవుడు. ఈ యొక్క సమయంలో నేను చెప్తున్న మాట అంటే, విశ్వాసగా నీవు నేను కూడా మన విశ్వాసం నరనరాలు జీర్ణించుకుని పోయినప్పుడు మనం ఏదడితే అది ఇవ్వడానికి నా దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడు. మరి చూద్దాం. పరిశుద్ధ లేఖనాల నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:33 చక్కని మాట ఉంది. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను, చూడండి, వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్ళని మూసిరి. సింహాల నోళ్ళు కూడా మోయించారు. ఎంత గొప్ప మాట అంటే, ఈ ఒక్క మాట మన జీవితానికి గొప్ప ఆశీర్వదకరమైన మాట. ఇవి వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహాల నోళ్ళను కూడా మూసివేసిరి. అబ్బా, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. విశ్వాసం అనేదండి, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11 మొదట వచనంలోనే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వాటి యొక్క స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువైనది ఉన్నది. అంతేకాదు, ఈ భక్తుడు చెప్తున్నది 5వ వచనంలో విశ్వాసం ద్వారా. ఎంత గొప్ప మాట. విశ్వాసము 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉంటుంది అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవలను కదా. ఎంత గొప్ప మాట. దేవునికి బిడ్డలారా, మనం విశ్వాసము ఎంత గొప్పదంటే, ఈ ప్రపంచం అంతా మీకు రహస్యం చెప్తాను. ఈ ప్రపంచం అంతా దేని మీద నడుస్తుందంటే విశ్వాసం, నమ్మకం. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి, తల్లిదండ్రుల మీద పిల్లలకి, పిల్లల మీద తండ్రికి, తల్లిదండ్రులకి. ఈ విశ్వాసం, నమ్మకం లేకపోతే సృష్టి నడవదండి. ప్రియ స్నేహితుడా, ఈరోజు ఈ భక్తుడు చెప్తున్న మాట, విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి. వాగ్దానములు స్వతంత్రం చేసుకున్నారు. చివరికి సింహాల నోళ్ళు కూడా మూసివేసిరి. విశ్వాసం. చాలామంది నాతో చెప్తుంటారు, అయ్యా నేను 35 సంవత్సరాలు అయిందయ్యా ప్రభుని నమ్ముకొని, ఈ సమస్య పోవట్లేదయ్యా. అయ్యా వ్యాపారం చేస్తున్నాను, వ్యాపారం అభివృద్ధి పొందట్లేదయ్యా. అయ్యా వ్యవసాయం చేస్తున్నాను, వ్యవసాయం ఫలభరితంగా రావట్లేదయ్యా. అయ్యా నా పిల్లలు పెద్ద చదువులు చదువుకున్నారు, ఆ చదువు తగ్గట్టు ఉద్యోగాలు రావట్లేదయ్యా. అయ్యా సంవత్సరాల తరబడి నా కొడుక్కి పెళ్లి చేద్దాం, నా కూతురు పెళ్లి చేద్దాం అంటే వచ్చిన సంబంధాలన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి, ఆ వివాహం కావట్లేదయ్యా. వివాహమై సంవత్సరాలు గడుస్తున్నా అనేక డాక్టర్లు చూపించి డబ్బంతా వ్యయం చేసుకొని ఇక నా పిల్లలు పుట్టరని ఒక నిర్ణయానికి వచ్చి పెంచుకుందాం అంటే, ఆ పెంచుకుందాం అనే అమ్మాయినో అబ్బాయినో పెంచుకుందాం అంటే లక్షలు పెట్టి కొనుక్కోలేకపోతున్నాయా. రకరకాలుగా సమస్యలతో తల్లడిల్లిపోతున్నారు. ఈ టీవీ చూస్తున్న ప్రియ స్నేహితుడా, ఈరోజు నా దేవుని యొక్క సన్నిధిలో ఉండి నేను చెప్తున్నాను, నా దేవుడు ఏదైనా చేయగలడు. నీ వ్యాపారం విషయంలో, నీ వ్యవసాయం విషయంలో, నీ పిల్లలు చదువుకొని ఉద్యోగాలు రాక బాధపడుతున్న నీ యొక్క పిల్లల ఉద్యోగాల విషయంలో, పిల్లలకి వివాహం విషయంలో, వివాహమే సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం విషయంలో అన్నీ ఏదైనా చేయగలడు. నమ్మండి, విశ్వాసం ఉంచండి. విశ్వాసం ద్వారాట రాజ్యాన్ని జయించారు. విశ్వాసం ద్వారా రాజ్యాన్ని జయించారు. విశ్వాసం ద్వారా నీతి కార్యము జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహాలు నోలు మోసం. ఎటువంటి సమస్య వచ్చినా,
ఎటువంటి వ్యతిరేకత వచ్చినా నీ మీద లేస్తున్న వ్యక్తులను నోరు మూయించే విధంగా నా దేవుడు చేస్తాడండి. మీరు నమ్మితే దేవుడి కార్యాలు చూస్తారు. నా దేవుడు ఆకాశం భూమిని సృష్టించినవాడు. ఆయన చేసిన సృష్టిలోనే మనం ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమించి గాలి నీరు చూరి చందన పంచభూతాలు మనకిచ్చి మనల్ని పోషిస్తున్నాడు. మన ప్రతి క్షణము సలించేటట్టు చేస్తున్నాడు. మనకంత జ్ఞానవంతులు, విద్యావంతులు, ఐశ్వర్యవంతులు, ఎంతో గొప్ప గొప్పలు ఈ దినాన్ని చూడలేక మనకంత చిన్న వయసులో మంచాలు పట్టి రోగాలు పాలైపోయి నానా విధాలుగా ఉంటున్నారు. కానీ నీవు నమ్మునటువంటి దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి, నేను ఈరోజు ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుడా, నువ్వు మంచం మీద ఉన్నా నమ్మితే యేసు శక్తి నీలోకి వచ్చి నిన్ను లేపి నడిపించగల శక్తి నా ప్రభువుకు ఉంది. నా ప్రభువుకు ఉంది. నా ప్రభు ఏదైనా చేయగలడు. కనుక ప్రియ స్నేహితులారా, చేతులెత్తి దండం పెట్టి మరి చెప్తున్నాను, నమ్మకం ఉంచండి. నువ్వు నమ్మకం ఉంచితే, బైబిల్లో 2 అక్క చెల్లెలు ఒక తమ్ముడు ఉన్నారు. ఆ మగదిక్కు ఆ తమ్ముడు ఒక్కడే. ఆ 2 అక్క చెల్లి ఆ తమ్ముడు కష్టపడి తెచ్చి రెక్కల ముక్కలు చేసుకొని తీసుకొచ్చిన డబ్బుతో, ఆ కష్టార్జితంతో కుటుంబం అంతా పోషించబడుతుంది. అనుకోకన్నా ఆ వ్యక్తికి జబ్బు వచ్చి చనిపోయాడు. చనిపోయేసరికి 2 అక్క చెల్లెలు కన్నీరు మున్నీరు ఏడ్చి ఇంట్లోండి బయటికి వెళ్ళాకన్నా అలాగా ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభు అని యేసుక్రీస్తు అది విని వచ్చి, మీ తమ్ముడు లాజరు ఎక్కడున్నంటే ఇలాగా సమాధి చేసిన 4 రోజులైంది, వాసన వస్తుందండి ఆ శవం అంటే, అప్పుడు ప్రభు అంటాడు, మీరు నమ్మితే దేవుడి కార్యం చేస్తారు. మీరు నమ్మినట్లయితే దేవుని కార్యం చేస్తారు. అవును, వెంటనే ఆ 2 అక్క చెల్లెలు నమ్ముతున్నాం అని చెప్పినప్పుడు వెళ్ళి చనిపోయిన లాజర్ని కూడా 4 రోజులు కంపు పెట్టిన శవాన్ని కూడా లేపాడండి. ఈ టీవీ చూస్తున్న ప్రియ స్నేహితుడా, ఈ టీవీ చూస్తున్న ప్రియ తల్లి, అక్క, చెల్లి, అమ్మా, ఎటువంటి వ్యాధంతో నువ్వు ఉన్నావు, ఎటువంటి వ్యాధితో ఉన్నావు, ఎటువంటి అప్పులతో ఉన్నావు, ఎటువంటి సమిష్టితో తల్లడిల్లిపోతున్నావు, ఈ టీవీ చూస్తున్న మీరు నమ్మండి, విశ్వాసం ఉంచండి. నా దేవుడు ఏదైనా చేయగలడు. యేసు శక్తి నీ కుటుంబంలోను, నీలోను, నీ పిల్లల జీవితంలోనూ ఆవరించాలి. ఆ స్థలము ప్రభు అని యేసుక్రీస్తు ఆ యొక్క మేడగదిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ గదంతా ఆవరించిందట. అది కాదు, చదువు లేని వ్యక్తుల్ని గొప్ప వ్యక్తులుగా ప్రపంచానికి పరిచయం చేశాడు ప్రభు. నీవే స్థితిలో ఉన్నా నీ పిల్లలు నీ పరిస్థితిని మార్చగల సమర్థుడైన ప్రభు కనుక నువ్వు చదివిస్తున్న పిల్లలే నీ స్థితిగతులు మార్చేస్తారు. ఇదిగోండి ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? కలెక్టర్ గారు తల్లి అండి. అంటే నువ్వు కలెక్టర్ అవ్వకపోయినా నువ్వు చదివించిన చదువుకి ఆయన కలెక్టర్ అయినందుకు నీకు విలువ పెరిగింది. ప్రపంచంలో యేసు ప్రభువుని కన్న తల్లి మరియమ్మ ఒక పాత్రగా వాడబడినా ఆమె కూడా ఈరోజు పూజించబడుతుందంటే ఆమె విశ్వాసము, ఆ పరిశుద్ధత, యథార్థత, నీతి ధరించుకుంది. మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి 400 సంవత్సరాలు పట్టిందట. అది చీకటి యుగం అంటారు. 400 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడని చూస్తే పరిశుద్ధురాలు ఎవరా అని వెదికి ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న అన్ని భాషలు, మన ఏరియాలో మన ఆంధ్రాలోనే అనేక భాషలు ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరిలో వెతికి యెరూషలేము ప్రాంతంలో బెత్లెహేము అనేటువంటి గ్రామంలో ఆ యొక్క తల్లి, ఆ మరియమ్మ యవనస్తున్నటువంటి ఆ మరియా ఆ పరిశుద్ధతను చూసి, యథార్థతను చూసి, నీతిని చూసి జన్మించేటట్టు దేవుడు చేశాడు. కాబట్టి ఆమె పూజించబడుతుంది ఈరోజు మరియమ్మ. అలాగే నీకు విలువను పెంచితే కీర్తనకారుడు అంటాడు, 91వ కీర్తన 14వ వచనంలో అంటాడు, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక అతను నేను తప్పించదని అంటాడు. అతను నా నామాన్ని ఎరిగినవాడు కనుక అతను గొప్ప చేస్తాడు. ఆయన్ని ఎరిగి ఆయన నమ్మినట్లయితే మరియమ్మకి విలువ ఎలాగైతే వచ్చిందో నీకు, నీ కుటుంబంలో, నీ చుట్టాల బంధువుల్లో
విలువ పెరుగుతుంది. ప్రభువుని బట్టి విలువ పెరుగుతుందండి మనిషికి. మీకు తెలుసా, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వేదైతే చదువుకుంటున్నావో ఆ చదువులో ఏ ర్యాంక్ రావాలన్నా నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు చదువుతున్న చదువుని బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. నీ పిల్లలకి బుద్ధి జ్ఞానం ఆరోగ్యము ఐశ్వర్యం ఏది కావాలన్నా ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. ప్రభు ఏదైనా చేయగల సమర్థుడు. కనుక ఈ టీవీ చూస్తున్న ప్రియ స్నేహితులారా, దేవుని యందు విశ్వాసం గొప్పగా ఉండాలి. ఒకసారి విశ్వాసం ఉండని చెప్తాను. ఒకసారి డాక్టర్ గారు హాస్పిటల్లో వైద్యం చేస్తూ అడుగుకన్నా ఏదో పని పడితే ఆయన ఆ ఊరు వెళ్ళడానికి కారు కానీ ఏవి వెళ్ళవు. మల్లగట్ల మీద నుండి నడిచి వెళ్తున్నాడు డాక్టరు. అనుకోకన్నా ఒక వ్యక్తికి భయంకరమైన తలనొప్పి వస్తుందట. భయంకర తలనొప్పి వస్తుంటే ఆ డాక్టర్ గారిని చూసి గబగబా ఆ పొలాల్లో పడి పరిగెట్టుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ డాక్టర్ గారు భయంకరంగా తల పేలిపోతుందండి, ఈ నొప్పిని భరించలేకపోతున్నానండి, ఈ తలనొప్పి పోవాలండి, అర్జెంటుగా ట్యాబ్లెట్ ఇవ్వండి అంటున్నాడు. ఓ నాయన, హాస్పిటల్ కాదు కదా ఇది, నేనేదో పని మీద వెళ్తాను అర్జెంటుగా, నా దగ్గర ట్యాబ్లెట్ కానీ ఏవీ లేవయ్యా అంటే, లేదు మీరు ఏదో ఒకటి ఇస్తేనే మీ కాలు విడిచిపెట్టనని కాలు పట్టించుకున్నాడు. అప్పటికప్పుడు డాక్టర్ గారికి ఐడియా వచ్చింది. సరే అనేసి ఈ సొక్క తాలూకా గుండి బట్టను తెంపేసి ఆయనకి ఇచ్చేసరికి అది ట్యాబ్లెట్ అనుకున్నాడు. కళ్ళు మూసుకొని ఆ బట్టన్ని మింగేశాడు. మింగేసిన తర్వాత డాక్టర్ గారు అడిగారు, ఏరు బాబు ఎలాగుంది? అబ్బా ఎంత రిలాక్స్ అయ్యానండి, మీరు కానీ వచ్చుండి ఈ ట్యాబ్లెట్ ఇవ్వకపోతే నేను చచ్చిపోయి ఉండండి, అంత తలనొప్పి తగ్గిపోయిందండి అంటాడికి. డాక్టర్ గారు చెప్పాడు, ఒక వ్యక్తి మీద ఎంత విశ్వాసం ఉంటే ఎటువంటి భయంకరమైన సమస్యనైనా ఎటువంటి భయంకరమైన సమస్యనైనా ఇంత బాగా పరిష్కరించబడుతుందా అని డాక్టర్ గారు చెప్పాడు. అవును, ఆ డాక్టర్ గారు మీద ఉన్న నమ్మకం ఆయన్ని ఆ గుండి మింగేసిన ఆ తలనొప్పి తగ్గిందట. ఎంత విచిత్రం అంటే, దీనికి అర్థం ఏంటంటే, ప్రభువునందు నా ప్రభు ఏదైనా చేస్తాడు, నా ప్రార్థన వింటాడు, నా మాట వినే వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు. నన్ను ప్రేమించే వ్యక్తి, నన్ను బాగా ఎరిగినవాడు నా ప్రభు అండి. మీకు తెలుసా, చేసుకున్న భార్య 30-40 సంవత్సరాలు కాపురం చేసుకోడా, ఒక్కోసారి అర్థం చేసుకోడు భర్త. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి పిల్లులైనా ఇంకా అర్థం చేసుకోరు. కానీ నా దేవుడు ఉన్నాడే ఈ ప్రభు, ఎంత ప్రేమమయుడో. నా తల్లి గర్భంలో నేను పిండంగా పడేటప్పుడే ఆ రోజు చూసింది మొదలుకొని మళ్ళీ నన్ను పిలిచి ఆయన రాజ్యంలో చేర్చుకునేంత వరకు నన్ను బాగా ఎరిగినవాడు నా ప్రభు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ప్రభు ఎవరెవరో గొప్పలు టీవీలో సాక్ష్యాలు చెప్తున్నారు, వాళ్ళంత గొప్పగా ఎదిగారని చెప్తున్నారు, ఒకప్పుడు ఏమీ లేని వాళ్ళని చెప్తున్నారు. అంత గొప్పగా నువ్వు వెచ్చించే దేవుడివా? ఈ కొండల్లో, లోయల్లో, అడవుల్లో, దట్టమైనటువంటి అడవుల్లో ఈ సేవ పరిచర్య చేస్తున్నాం. 35 సంవత్సరాల నుండి ఈ సేవ చేస్తున్నామే. మరి మేము కూడా ఆ వెలుగులోకి రాలేమా? మమ్మల్ని తీసుకెళ్ళవా తండ్రి అని ప్రార్థన చేసాం. 2 సంవత్సరాల నుండి ప్రార్థన చేసాం, విడిచిపెట్టలేదు, ప్రార్థన చేసాం. ఈరోజు ఈ ఛానల్లో యావత్ ప్రపంచానికి ఎంత దూరం వెళ్తుంది ఈ సాటిలైటు, అంత దూరం ఈరోజు మమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేస్తున్నాడు మీలాంటి స్నేహితులకి. ఈ కోయ, కొండ్రెడ్డి, గొత్తుకోయ, లంబాడి, గదబ, రకరకాల భాషలు, రకరకాల తెగలు. నేను చెప్తున్నది ఒక్కొక్క తెగలో ఒక్కో భాష. ఆ భాషల్లోకి బైబిల్ ట్రైనింగ్ అయిన తమ్ముళ్ళని ఆయా భాషలు మాట్లాడుతున్న తెగల్లోకి పంపిస్తున్నాం. మాది గ్రామాలు వెళ్ళి, ఎవరు కూడా సంఘం కట్టలేని స్థలాలకు తీసుకెళ్ళి గ్రామానికి సువార్త ప్రకటించి ఆ గ్రామాల్లో సంఘాలు కట్టడం. సంఘం ఉన్న దగ్గర సంఘాలు స్థాపించడం కాదు మా దర్శనం, సంఘం లేని దగ్గర సంఘ స్థాపన చేయటం. ఇన్ని 100 సంఘాలు జరుగుతున్నాయంటే, ఇంత విస్తారమైన పరిసరి జరుగుతుందంటే అద్భుతంగా దేవుడే సహాయం చేశాడు. దేవుడు సహాయం చేస్తున్నాడు. విశ్వసించాం, మేము నమ్మాం, ప్రభుని నమ్మాం. ఆ ప్రభుని నమ్మాం కాబట్టి ఆ ప్రభు మమ్మల్ని చాలామంది
విశ్వాసులు 30 సంవత్సరాలు ఇది ఇది అని చెప్తారు. కానీ ప్రభువు నువ్వు నమ్మావు, కానీ ప్రభువు నిన్ను నమ్మాడా? నా క్వశ్చన్ ఇది. ప్రభువుని నమ్మావు కరెక్టే, 30 కాదు, మీ తాతలు ముత్తాతలైనా ప్రభువుని నమ్మారు, ఈ సమస్య పోలేదని అంటున్నావు కరెక్టే. ప్రభువు నువ్వు నమ్మావు, ప్రభువు నిన్ను నమ్మాడా? నమ్మితే అద్భుతకారి నీ పట్ల జరిగిస్తాడు. నా ప్రభు అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుల ఇటువంటి సమస్యనైనా పరిష్కరించగల దమ్మున్న దేవుడు మన ప్రభు. ప్రార్థించేద్దాం. మరి ఎటువంటి సమస్య అయినా, అది వివాహం కాని వారికి వివాహం కానీ, ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. ప్రార్థించేద్దాం. ప్రభువా, అద్భుతంగా ఈరోజు విశ్వాసం ద్వారా ఏదైనా సాధించగలరు. అది ఎటువంటి కఠోరమైన సమస్యనైనా విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉంటే అసాధ్యం అంటున్నారు. దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఫలమిస్తాడనే సత్యాన్ని గ్రహించాలి. ప్రభుని నమ్ముకున్న వ్యక్తి విశ్వాసం ద్వారా ప్రార్థన చేస్తే అది ఎటువంటి సమస్య అయినా, అది ఎటువంటి బలహీనతైనా, ఎటువంటి అనారోగ్యమైనా, ఎటువంటి వ్యాపారమైనా, ఎటువంటి ఉద్యోగమైనా ఏదైనా సాధించగలం విశ్వాసం ద్వారా. అట్టి విశ్వాసం ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి అట్టి విశ్వాసాన్ని పెంపొందించి బలపరిచి స్థిరపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని, మీ చిత్తానికి తల వంచి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి నీ కృప అనుగ్రహించి, నీ యందు విశ్వాసం ఇచ్చి, వారు ఏదైతే అనుకుంటున్నారో అవి సాధించే విధంగా నీ కార్యాలు జరిగించమని, యేసు శక్తి వారి మీద ప్రజ్వలింప చేయమని, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క అవసరతలు అక్కలు తీర్చి, నిజదేవుడు సజీవుడైన దేవుడు, విశ్వసిస్తే వెంటనే కార్యాలు చేసే దేవుడని నీ యందు విశ్వసించి ఆ విశ్వాసం ద్వారా మేలు పొందేటట్టు సహాయం యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ ప్రోగ్రాంకి సహాయం చేసినటువంటి వ్యక్తులు రాజమండ్రి జోసఫ్ గారు, మరి వారి కుటుంబం, అలాగే ఈ టీవీ చూస్తూ సహకరించినటువంటి ఒరిష నుండి సుగుణమ్మ గారు, తమిళ నుండి మరి సాలోం రాజు గారు ఈ టీవీ పరిసరికి సహాయం చేశారు. వారికి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే 91 కీర్తనలో 91:14 అతను ప్రేమిస్తున్నాడు, అతన్ని తప్పిస్తాను, అతన్ని గొప్ప చేసేదను అనే వాక్యం వారి జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడినగాక. వారి కోసం ప్రత్యేకించి ప్రార్థించేద్దాం. వారెంత విశ్వాసంతో, వారి కోటేశ్వరులు అయ్యుండి డబ్బులు ఇవ్వలేదండి, దేవుని ప్రేమించారు. ఎప్పుడైతే దేవుని ప్రేమించి విత్తారో కానుక, ఆ విత్తుల సాక్ష్యాలు చెప్తుంటే ఆశ్చర్యపోతున్నాం. మేము ఎన్నో సంవత్సరాల నుండి కోర్టు కేసు నుండి ఈ సమస్య విడుదల పొంది, ఆ కోర్టు కేసు మా సైడ్ని మా పక్షాన్ని ఆ కోర్టు కేసు గెలిచామండి, ఆ సమస్య పరిష్కరించబడింది అని చెప్తుంటే ఎక్కడో తమిళనాడు నుండి వారు సహాయం చేశారు. ఈ సహాయం చేసిన జోసఫ్ గారిని, అలాగే సుగుణమ్మ గారిని, తమిళనాడు నుండి సహాయం చేసిన సోలమన్ రాజు గారు, వీళ్ళందరినీ దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేద్దాం ఆ కుటుంబం కోసం. ప్రభువా, ఈ సహాయం చేసిన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించండి, బలపరిచి స్థిరపరిచి, వారు ఎందు నిమిత్తం సహాయం చేశారో ఆ సహాయం చేసిన దానికి 30 60 100 100 ఫలించి వారి కుటుంబాల సుఖ సంతోషాలతో, నీ యందు విశ్వాసం ఉంచి సుఖ సంతోషాలతో వర్ధిల్లేటట్టు సహాయం చేయమని, యేసు శక్తి ఆ కుటుంబాన్ని ఆవరించమని, అద్భుతాలు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.